నిజముగా మొరపెట్టు వారందరికీ నేను, అంటే కొంతమంది అబద్ధాలుగా కూడా మొరపెడతా ఉంటారు. వారు ప్రార్థన చేస్తారు కానీ వాస్తవానికి వారు నిజముగా దేవునికి మొరపెట్టేటువంటి వారు కాదు. వారు పెదవులతో ప్రభువుని ప్రార్థన చేస్తారు కానీ వారి హృదయము దేవునికి, అంటే ఏంటి అది? మోసం. అందుకని దేవుడు అంటాడు కదా, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. నీవు ఒకవేళ దేవుని మోసము చేయాలనుకుంటే అది నీ పొరపాటే. ఆయన ఎప్పుడు వెక్కిరించబడడు. ఆయన ఎప్పుడు తెలుసుకోలేనటువంటి వాడు కాదు. నీ హృదయం ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ ఆలోచన ఏంటో అది నీ మనసులో పుట్టక మునిపే అది ఆయన సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడు. ఈ ఉదయకాలమున దేవుని మందిరంలోనికి వచ్చిన ప్రేమటువంటి వారులారా, మన జీవితము సత్యమైనదిగానే ఉన్నదా? సత్యం అనే పునాది పైన మనము, మన జీవితము, మన కుటుంబము కట్టబడుతూ ఉన్నామా? సత్యము అనేటువంటి నడవడికలో నడిచేదాని కొరకు మన హృదయాన్ని సిద్ధపరుచుకుంటున్నామా?